ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామను మీకు శుభములు. గత 3 ఎపిసోడ్లలో ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థనలో ఏమేమి భాగాలు ఉండాలి, ఎందుకు ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, ఇలా 3 ఎపిసోడ్లలో మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఈ 4వ ఎపిసోడ్, చివరి ఎపిసోడ్. ఎక్కడ ప్రార్థించాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఎవరి కొరకు ప్రార్థించాలి, ఈ సందర్భాలు వాక్యానుసారంగా ధ్యానం చేసుకుందాం. ఎక్కడ ప్రార్థించాలి, ఎక్కడ అంటే ఇంటిలో ప్రారంభిస్తాం. మనం ఉదయం లేవగానే, దేవా గత రాత్రంతా మమ్మల్ని కాపాడావు, అందుకు మీకు స్తోత్రములు తండ్రి, నీవిచ్చిన నూతన ఉదయం కొరకు మీకు వందనాలని ఇంటిలో ప్రార్థన ప్రారంభిస్తాం. అక్కడి నుండి మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తాం. బస్సు ఎక్కినా ప్రార్థన చేస్తాం, ట్రైన్ ఎక్కినా ప్రార్థన చేస్తాం, విమానం ఎక్కినా ప్రార్థన చేస్తాం, ఆఫీస్కి వెళితే ప్రారంభంలో ప్రార్థన చేస్తాం, కొందరు చివరిగా వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేస్తారు. అలాగే రెండవదిగా దేవాలయంలోనూ మనం ప్రార్థన చేస్తాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి మీరు చదవండి, ఆ వాక్యాన్ని ధ్యానించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది దేవాలయంలోనూ ప్రభువును ప్రార్థించాలి. అయితే ఎలా ప్రార్థించాలి దేవుని సన్నిధికి వెళ్ళి అనే విషయం పౌలు భక్తుడు చాలా సవివరంగా తెలియజేశాడు. సో ఇంటి దగ్గర ప్రార్థన చేస్తాం, దేవాలయంలో ప్రార్థన చేస్తాం, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తాం. చివరికి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో మనం చూస్తే అరణ్య ప్రాంతంలో కూడా ప్రభు ప్రార్థన చేసిన సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి ఇంటిలో ప్రార్థన చేస్తాం, దేవాలయంలో ప్రార్థన చేస్తాం, అరణ్యము అంటే ఎక్కడైనా ప్రార్థన చేస్తాం. సో ప్రార్థన చేయడానికి స్థలం అంటూ లేదు, ఎక్కడైనా మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఇస్లాం మతస్థుల్ని మనం చూస్తే వారు ఆ ప్రార్థనా సమయం, సపోజ్ వాడు 1 గంటకు మధ్యాహ్నం ప్రార్థన చేయాలి అనుకోండి, ఆ 1 గంటకు బస్ స్టాండ్లో ఉంటే గబగబా ఒక టవల్ పరుచుకొని మోకాళ్ళు వేసి అక్కడ నమాజ్ చేస్తాడు ముస్లిం. అవును, ఆర్థోడాక్స్ సిరియన్ సంఘాల్లో కూడా మనం చూస్తే వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ ప్రకారం వారు ప్రార్థన చేస్తారు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. ప్రీస్టులు అయితే రాత్రి కూడా వాళ్ళకు ప్రేయర్ టైమింగ్స్ ఉంటాయి. అందుచేత ఎక్కడ ప్రార్థించాలి అంటే ఎక్కడైనా మనం ప్రార్థనాపరులుగా ఉండాలి. 2వ అంశం, ఎప్పుడు ప్రార్థించాలి. ఇక ఇది ఎప్పుడు ప్రార్థించాలి అనే విషయానికి వస్తే ఎప్పుడైనా ప్రార్థన చేయాలి. మొదటిగా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలోని మనం చూస్తే ఆయన పెందల కడనే ఉదయమే ప్రభు తండ్రికి ప్రార్థించిన సందర్భం మనం తెలుసుకోవచ్చు. రెండవదిగా మనం చూస్తే 55వ దావీదు కీర్తన 17వ చరణంలో దావీదు భక్తుడే అంటాడు, ఆయన మాట్లాడిన ఆ మాట మీరు చదవండి, మధ్యాహ్నం కూడా మనం ప్రార్థన చేయాలి అని జ్ఞాపకం చేస్తాడు. మూడవదిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చూస్తే ప్రభువే సాయంకాల ప్రార్థనను మనకు జ్ఞాపకం చేస్తాడు. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే ప్రభువే రాత్రికాలపు ప్రార్థన కూడా మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇలా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా మనం ఉండాలి. దానియేలు భక్తుడిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే దినానికి 3 సార్లు ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన ప్రార్థన చేసేవాడని మనకు కనబడుతుంది. అలాగే 119వ దావీదు కీర్తన 164వ చరణంలో కూడా మనం చూస్తే అక్కడ అంటాడు దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తున్నామని. సో ఇలా కీర్తన మొదటి చరణం, మొదటి కీర్తన 2వ చరణంలో మనం చూస్తే ఎల్లప్పుడూ ధ్యానించాలి,
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనుంది. కాబట్టి ఎల్లప్పుడూ మనం ప్రభువును ఆరాధించేవారిగా ఉండాలి. ఇక మూడవ అంశానికి మనం వస్తే ఎవరి కొరకు ప్రార్థించాలి? మనం ప్రభువే తన వాక్యంలో సెలవిస్తున్నాడు. రోమా పత్రిక 10వ అధ్యాయం 1వ వచనములో పౌలు భక్తుల ద్వారా సెలవిచ్చిన మాట, ఇతరుల కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, అనారోగ్యవంతుల కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు చూస్తే పరిశుద్ధుల కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే అధికారుల కొరకు, ప్రభుత్వాలు అధికారుల కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అదే తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే అందరి కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఈ ప్రార్థన అనే అంశంలో ఈ ప్రార్థన చేయడానికి ఏమేమి అంశాలు ఉండాలి? స్తుతి, పశ్చాత్తాపము, లోబడుట, అడుగుట, ఈ ప్రధాన అంశాలు ఉండాలి. అలాగే ఎందుకు ప్రార్థించాలి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కొరకు, శోధనలో పడకుండడం కొరకు, పాపము నుండి మనల్ని మనం కాపాడుకోవడం కొరకు, కుమారుని ద్వారా తండ్రి మహిమపరచబడినట్లు మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థించాలి అంటే క్షమాపణ హృదయంతో, కృతజ్ఞతతో, పవిత్రమైన చేతులు జోడించి బిడ్డ తన తండ్రితో సంభాషించున్నట్లు ఆయన నామంలో ప్రార్థించాలి. అలాగే ఎక్కడ అంటే ఎక్కడైనా ప్రార్థించాలి. ఎప్పుడంటే ఎప్పుడైనా ప్రార్థిస్తూనే ఉండాలి. ఎవరి కొరకంటే ఇతరుల కొరకు, పొరుగువారి కొరకు, ప్రభుత్వాలు అధికారుల కొరకు, మన అందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ ప్రార్థన అనే 4 ఎపిసోడ్లు జాగ్రత్తగా వినండి. మీ ప్రార్థన ఎలా ఉందో మీరు అంచనా వేసుకోండి. ఒకవేళ అలా లేకపోతే ఇలా చెప్పబడిన విధంగా మీ ప్రార్థనను మలుచుకోండి. తప్పకుండా మీ ప్రార్థన ప్రభువు వింటాడు. ప్రార్థనా సహాయం మీకు దొరుకుతుంది. అలాంటి మంచి ప్రార్థనా పరులుగా మీరుండునట్లుగా దేవుడు మిమ్మను దీవించునుగాక. ప్రార్థించుదము. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ పాదములకు వందనములు తండ్రి. ఈ ప్రార్థన అనే అంశాన్ని మేము ధ్యానించిన ఈ ప్రార్థన అనే అంశం వినిన ఈ బిడ్డలందరి మనస్సులలో ఫలించే భాగ్యం ప్రసాదించి, ఈ వినిన వారందరూ మంచి ప్రార్థన చేసి నీవు వినబడేటట్లుగా, అనగా నీవు విని ఆ ప్రార్థనను అంగీకరించినట్లుగా మంచి ప్రార్థన చేసి వారి ప్రార్థనలకు ఫలితం పొందినట్లుగా ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ బిడ్డల ప్రతి అవసరత దయతో తీర్చుమని, దీవించి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించుమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని కృపయు సమాధానమును సదాకాలము మీకు తోడయుండునుగాక. ఆమెన్.